గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హరిహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మహావిష్ణువై నమః. వ్యాఖ్యాత మీ రాధమ్మ. మనం కార్తీక మాసం నుంచి, మహోన్నతమైనటువంటి కార్తీక మాసం నుంచి అత్యంత విశిష్టమైనటువంటి మాఘమాసంలోకి ప్రవేశించాము. ఈ మాఘమాస విశిష్టత మనం కొన్ని విలువైన మాటలతో తెలుసుకున్నట్లయితే, మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసమైనది. ఈ మాఘమాస స్నానం అత్యంత పవిత్రమైనటువంటి స్థానంగా భావిస్తారు. మన చరిత్రలో పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సాంప్రదాయం. ఈ మాఘమాస స్నానాలు సకల కాలుష్యాలను హరిస్తాయని మన భారతీయుల విశ్వాసమట. మరి ఈ ఒక్క మన విశ్వాసమే కాకుండా మాఘస్నాన మాహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం చాలా గొప్పగా పేర్కొన్నదటండి. అందులో మృకుండముని మనస్వినుల మాఘమాస స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయునికి అపమృత్యు తొలగించిందని ఆ పురాణం యొక్క కథనం. మరి అంతేకాకుండా ఈ పాపరాహిత్యం కోసం చేసే నదీ స్నానాలు ఈ మాఘమాసంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. ఈ మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఈ సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లల్లో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు. అనగా ఇప్పుడు ప్రస్తుతం మనందరికీ వచ్చే ఈ బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు, రక్త ప్రసరణకు సంబంధించినటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా నదీ స్నానాల వల్ల పోతాయట. మరి ఈ స్నానాలన్నిటికీ అధిష్టాన దైవం ఎవరంటండి? ఇంకెవరు? సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే. ఆయన యొక్క కిరణాలను తాకించుకుంటూ శరీరానికి ఆ స్నానం చేయటం మహావైభవం. అంతటి వైభవం ఈ రోజుల్లో మనకి ఎక్కడ ప్రాప్తిస్తున్నదండి? మరి స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం కదా మనకు. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే గృహస్నానంతోనైనా మనం ఇంటిలో చేయవచ్చట. అలా చేసినందువల్ల కూడా స్నానఫలం లభిస్తుంది అంటున్నారు. బావి నీటితో స్నానం చేస్తే 12 ఏళ్ల పుణ్యఫలం వస్తుందట. అలాగే తటాక స్నానం చేస్తే ద్విగుణీకృత ఇస్తుందట. నదీ స్నానం చాతుర్గుణమట. మహానదీ స్నానం శతగుణమట. గంగా స్నానం సహస్రగుణమట. త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయి అని పురాణ వచనం. అనగా ఆ నదీ స్నానాల వల్ల మనకి త్రివేణి సంగమ స్నానాల వల్ల అనేక వేల ఫలాలు కలుగుతూ ఉంటాయట. మాఘస్నానంలో దివ్యతీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సంప్రదాయం. అనగా స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది అంటున్నారు. ప్రయాగని స్మరించటం, ఆ తరువాత గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఆ యొక్క నదీమ తల్లులని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ స్నానం చేసినట్లయితే, స్నానము ఆచరించినట్లయితే మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందని పురాణాల ద్వారా తెలియచేయబడుతూ ఉన్నది. ఈ మాఘ పూర్ణిమను మహామాఘం అంటారట. ఇది ఉత్కృష్టమైనటువంటి పూర్ణిమ. స్నాన దాన జపాలకు ఎంతో అనుకూలమట.
ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్వితమైనటువంటి ఫలమును అందిస్తుందట. మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతూ ఉన్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకున్నది. ఇది మాధవ ప్రీతికరం. ఇక్కడ మాధవుడంటే భగవంతుడే కదా! శివుడైనా, విష్ణువైనా ఎవరైనా కావచ్చు. మనం పూర్వం నిన్నటిదాకా ఆ యొక్క కార్తీక మాసం, ఆ చిదానంద స్వరూపుడిని, ఆ శివయ్యని తలుచుకొని తరించిపోయాం. మరి ఇప్పుడు కూడా ఈ మాసంలో విష్ణువు, శివుడు, ఆ కార్తీక మాసంలో కూడా విష్ణువు, శివుడు, ప్రతి మాసంలోనూ ఈ శివకేశవులే నిండి ఉన్నారు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా! మరి మాఘమాస విశిష్టత గురించి తెలియని వారెవ్వరు? ఈ మాఘమాసంలోనే కదా పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థ విస్తరిస్తూ ఉన్నది. అనేక మంది నూతన వధూవరులు ఏకమై ఆ భగవత్ స్వరూపులుగా విరాజిల్లుతూ ఉన్నారు. మరి ఈ ఉదయపు కాలపు స్నానాలు చేయటం ఒక వ్రతంగా మారిపోయింది. మాఘంలో ఎవరికి వారే వీలున్నంతలో నదుల్లోనూ, చెరువుల్లోనూ, మడుగులు, కొలనులు, బావిల్లోనూ చిన్న నీటి గడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగ స్నానం చేసినంత పుణ్యఫలమని అందరూ భావిస్తూనే ఉన్నారు కదా! చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం. కానీ మనకి కుదరని పక్షంలో మన గృహములోనే ఆ గంగామ తల్లిని తలుచుకుంటూ, ఆ నదీమ తల్లులను తలుచుకుంటూ మనం స్నానం ఆచరించిన ఎంతో పుణ్యప్రదం. ఆ తరువాత ఈ మాసములో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం ఇటువంటివన్నీ కూడా చేయడం మంచిది. బెల్లము, ఉప్పు ఈ విధంగా మనకు ఉన్న దాంట్లో ఏదో ఒక దానము చేసిన ఎడల మనకి పుణ్యము సంప్రాప్తిస్తుందని తెలియచేస్తున్నారు. ఈ మాఘమాసంలో మనం ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటాం. పర్వదినాలు వస్తూ ఉంటాయి. వివిధ రకాలైన దేవతలు గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఆ మహోన్నతమైనటువంటి భగవద్గీత జయంతి కూడా ఈ మాసంలోనే కదా! అందువల్ల తొలినాళ్ల నుంచి ఈ మాసానికి అత్యంత విశిష్టత ఉన్నది కదా! మరి గీతా జయంతి, ఆ యొక్క భగవద్గీత మనందరికీ పరమ పూజ్యమైనది. దానికి కూడా ఈ మాధవుడే కదా అధికారి. ఆయనే కదా ఆ గీతను బోధించినది అర్జునుడి ద్వారా. ఆ తరువాత అనేక రకములైన దేవాది దేవుళ్లను పూజించుకునుట, ఉపవాసాలుండుట, పుష్పాలతో దేవుళ్లను ఆరాధించుట, జాగరణ చేయుట, ఈ విధంగా ఎవరికి వీలైనంత వారు జపతపాలు స్నానముతో ఆచరించి ప్రాతకాలములో చేయుట వలన ఆ యొక్క స్నానము దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతఃస్నానం కరోమ్య మాఘపాప వినాశనం అనుకుంటూ చేసిన తరువాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తే జసా పరిభ్రష్టం పాపం యాత్ సశ్రద అని చదువుకుంటూ ఆ సూర్యభగవానునికి ఆర్ఘ్యం ఇచ్చిన మనకి ఎంతో పుణ్యప్రదమని తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారట. మరి కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను, పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానం ఇవ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే ఎంతో మంచిది అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట ఈ మాఘమాసంలో. ఇక్కడ ఈ మాఘమాస శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట. మరి మన ఆంధ్రదేశంలోనే కాకుండా, మన ఆంధ్రాలోనే కాకుండా
ఉత్తర భారతంలో ఈ రోజుల్లో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. మరి బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దంతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని, మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణా వాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను, ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి శ్రీపంచమి రోజును సరస్వతిని పూజించటం జరుగుతోంది. ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్లయితే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడటండి. చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది జీవులను పుట్టిస్తూ ఉన్నాడు, ప్రకృతిని సృష్టిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శ్మశాన నిశ్శబ్దంగా ఉందట మొత్తం అంతా కూడా. అంతా జీవులన్నీ ఉన్నా కానీ అత్యంత నిశ్శబ్దంగా ఉండటంతో బ్రహ్మదేవుడికే నచ్చలేదట. ఏమిటి ఇంత శ్మశాన నిశ్శబ్దంతో ఉంది అని తన కమండలంలోని నీటిని ప్రపంచంపై ఇలా చిలకరించగా ఆ బిందువులు చెట్లపై పడి అక్కడి నుంచి శక్తి ఉద్భవించినదట. ఆ శక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు మన వీణ వాదనం చేసే మన సరస్వతీదేవి, వాగ్దేవి. ఈ ప్రపంచంలోని స్తబ్దతను, ఉదాసీనతను తొలగించడానికి ఆవిడ ఆవిర్భవించిన మాత శ్రీ సరస్వతీ మాత. ఆవిడే విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయినది. ఆ రోజు నుంచే మనం శ్రీపంచమి అనే పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇక మాఘశుద్ధ సప్తమి, ఇదే సూర్య సప్తమి అని కూడా పిలువబడుతోంది. ఇదే రథసప్తమి, సూర్యగ్రహణ దినం వలె ఇది కూడా పరమ పవిత్రమైనది. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలు ఉంచుకొని తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తారట. నమస్కార ప్రియ అను సూర్య అని ఆర్యవ్యాఖ్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తూ ఉన్నది. ఈ రోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయటం మన ఆచారం. ఈ సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే సమంతకమణిని ప్రసాదించాడు కదా. సమంతకమణి యొక్క విలువ మనకి తెలియనిది ఏమున్నది. అంతేకాకుండా హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజవాల్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధర కోటి జన్మార్జితం పాపిం వినశ్యతి తత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. అనగా ఆదిత్య హృదయ పారాయణం ఈ నెలలో మనకి ఎంతగానో మన యొక్క ఇక్కట్లను తప్పిస్తుంది. మనకి అనారోగ్యం ఉన్న ఎడల ఆరోగ్యం సిద్ధిస్తుంది, అప్పుల బాధల నుంచి రక్షిస్తుంది. ఆ సూర్యభగవానుడు చేయలేనిది ఏముందండి. ఆదిత్య హృదయం చదివిన ఎడల మనకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటకు వస్తాము. అంతేకాకుండా ఉద్యోగాలు పోయినా లేదా ఉద్యోగంలో మనకి ఎన్నో రకాల ఇబ్బందులు, ఇక్కట్లు ఉంటూ ఉన్నా మనం ఆదిత్య హృదయం పఠనం చేసినట్లయితే ఆ సూర్యభగవానుడి కటాక్షం వలన మనకి ఎన్నో సమస్యల నుంచి మనం తప్పుకుంటాము. మరి ఈ ఈ మాసంలోనే భీష్మాష్టమి మాఘ మానస్య చాష్టామ్యాం శుక్లపక్షే స పార్థివ ప్రాజాప్రత్యేచ నక్షత్రే మధ్యప్రాప్తి దివాకరే శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమ తిథి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా
అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్ఛంద మరణం ఆయనకి వరమట. ఆయనకు తర్పణలు విడిచిపెట్టటం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండపెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన మనం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆ రోజే, ఆ అష్టమి రోజే దైవ సాయుధ్యం పొందిన ఆ శ్రీకృష్ణుని సమక్షంలోనే కదా ఆ భీష్మ పితామహుడు ప్రాణాలను త్యజించాడు. విష్ణు సహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారట. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయటం ఆనవాయితీ. ఈ విధంగా మనం మాఘమాసమంతా కూడా పవిత్రమైనటువంటి కార్యాలకు వినియోగించటం, పవిత్రమైనటువంటి పండగలకు నోచుకోవటం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇక మనం అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాఘపురాణం 1వ అధ్యాయంలోకి వెళ్ళి కథను తెలుసుకుందామా మరి? ఆ కథ సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలెననడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞాస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూసి తరింపవలయుననడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకునిరి. అచటికేతించిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేద మూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొన్నారట. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందముతో పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలాన్ని చేరుకున్నారు. వేల కొలది ఋషు పుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమౌట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం పొందారట. సూతులు వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడ్డారట. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమనకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరింపవలెననటి కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. మరి ఇక్కడ మనం ఇప్పటి వరకు ఈ తెలుసుకున్న కొన్ని పంక్తుల ద్వారా మనం ఒక్కసారి ఏమి అర్థం చేసుకున్నామో చూద్దామా మరి? సౌనకాది మునులు యజ్ఞం చేయడానికి తలపెట్టారు కదండి. ఆ యజ్ఞానికి అది ఎందుకు చేస్తున్నారు అంటే లోక కళ్యాణం కొరకు, అంటే లోకానికి ప్రజలందరికీ మంచి జరగాలని వారు యజ్ఞం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే ఎంత సమయం పడుతుంది? 1 సంవత్సర కాలమా? 2 సంవత్సరాల?
అంటే కాదండి, ఏకంగా 12 సంవత్సరాలట. అంటే వారు చూడండి, అప్పట్లో ప్రజలకు ఉపకారం చేయడానికి ఎన్ని జీవితాలు త్యాగం చేసి వారు ఆ యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేశారో చూడండి. అంతటి మహానుభావులు వారు. అలా 12 సంవత్సరాలు పడుతుందట ఒక ఆ యజ్ఞం చెయ్యాలంటే. అది ఎలాగ వారు నిర్ణయించుకున్నారంటే, అత్యంత దీక్షగా తీసుకున్నారంటండి ఆ విషయాన్ని. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆ యజ్ఞం పూర్తి చెయ్యాలని అనుకున్నారట. అలాగే యజ్ఞాస్థలముగా ఈ గోమతి నదీ తీరాన్ని ఎన్నుకున్నారంటండి. అక్కడ ఒక మంచి శుభ సమయమున యజ్ఞాన్ని ప్రారంభించి ఉండగా ఎక్కడి నుంచో భరతఖండము నుంచి ఎంతోమంది తపస్సు చేసేవారు, తపోధనులు వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారటండి. అంటే వారు నివాసాలు ఏర్పరచుకోవడానికి అత్యంత స్వాతంత్ర్యం ఉండేది. ఇప్పుడు మనం ఒక చిన్న 100 గజాలు స్థలం కావాలంటే పడరాని పాట్లు పడవలసి వస్తుంది. అప్పుడు అక్కడ వారు ఎంతోమంది వచ్చి, వందల మంది వచ్చి అక్కడ భరతఖండం నుంచి నివాసాలు ఏర్పరచుకొని ఆ యజ్ఞము చూడటానికి వచ్చారంటండి. అంటే లోక కళ్యాణం కోసం అదొక పెద్ద గొప్పగా జరుగుతోంది అక్కడ. అక్కడికి వచ్చిన మునీశ్వరులలో ఎలా ఉన్నారంటండి వారందరూ? బ్రహ్మ తేజస్సు ఉంటుందట వారికి, ఉందట. శతవృద్ధులు, బాగా పెద్ద వయసు వారు. ఆ వయసుతోనే కాకుండా వేదాలు మూలాగ్రముగా అవగాహన చేసుకున్నవారంటండి. వేదాల్లో ప్రతి భాగము కూడా వారికి వచ్చిన వారై వేదమూర్తులు వారు. అటువంటి వేదమూర్తులు, సకల శాస్త్రములు చదివినవారు, పెద్దవారే కాకుండా, శతవృద్ధులే కాకుండా ముని కుమారులు కూడా వచ్చారటండి. అయితే వారు ఒక్కరే కాదు, వారి వారి శిష్యులు, శిష్య బృందాలు, వారి పరివారాలతోనూ తండోపతండములుగా వచ్చారంటండి యజ్ఞాస్థలానికి. వేల కొద్దీ ఋషిపుంగవులు ఉన్నారట. వందలు కాదు, వేల కొద్దీ వచ్చి ఆ యజ్ఞాస్థలము క్రిక్కిరిసిపోయి ఉన్నదట. అంటే ఎంత గొప్పగా ఆ రోజుల్లో ఆ యాగం జరిగిందో ప్రజల యొక్క ఉన్నతి కొరకు మనం ఒక్కసారి వీక్షించిన జన్మధన్యము. ఆ విధంగా మహాయాగం కనుక పురాణ పురుషుడకు సూత మహాముని కూడా అక్కడ శిష్య బృందంతో వేంచేసి ఆ యాగ కార్యక్రమాల్లో పాల్గొన్నారట. మనకి సూత మహాముని ప్రతి కథలోనూ ఆ సూతుడే మనకి కథలు చెప్తున్నాడు. ఆ సూత మహాముని నారదుడికి చెప్తాడు, శ్రీకృష్ణుడికి చెప్తాడు, ఇంకా మరొకరికి చెప్తాడు. ఆ సూత మహామునే మనకి జరిగినటువంటి కథలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అత్యంత గొప్పవాడైన సూతుడు. ఎందువల్లనంటే అతను సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడట. ఒకటి కాదు, సకల శాస్త్రములు తెలిసి ఉన్నవాడు ఆ సూతుడు. అందువల్ల వేదము, పురాణము, ఇతిహాసాది సమస్త విషయములందు ఆయనకి తెలియనిదేమీ లేదట. అన్నీ వారికి కొట్టిన పిండి వలె ఉండేదట. ఏది అడిగినా, ఎక్కడడిగినా అలా చెప్పేసేవాడట సూతమహాముని. ఆయన ముఖం ఎలా ఉండేదంటండి, ముఖ వర్చస్సు ప్రకాశించు బ్రహ్మ వలె ఉండేదట. బ్రహ్మ తేజస్సు అంటే వెలుగులు విరజుమ్ముతూ ఉండేదట సూతమహాముని ముఖము. ఎల్లవేళల నవ్వులొలికించు ముఖారవిందముతో ఉండి మేలిమి బంగారము వలె ప్రకాశించు శరీరము ఉండేదట. వర్ణింపనలవి కాకుండా ఉండేవాడట. అటువంటి పుణ్యపురుషుడు సూతమహాముని. మరి ఆ బ్రహ్మజ్ఞానం అంటే జ్ఞానవంతులు ఎలా ఉంటారండి? వారి ముఖం చూస్తేనే చాలు, మనకి సకల పాపాలు పోతాయి. మరి అంతటి పుణ్యపురుషుడైన సూత మహాముని కూడా ఆ యజ్ఞానికి వచ్చి ఉన్నాడట. అప్పుడు ఆయనకి అందరూ కూడా స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించారట. యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరాలలో ఎన్నియో పురాణగాథలు విని తరింపవలెనని కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉన్నారట. మరి సూత మహాముని వచ్చారు అంటే ఆయన ఎక్కడెక్కడ కథలో చెబుతారు.
మనం వింటున్నాము ప్రతిసారి పోయిన మనము ఆహ్, క్రితం నెలలో కార్తీక మాసంలో నిన్నటి వరకు సూత మహాముని వినిపించిన కథల్నే మనం విన్నాము. నారదుడికి చెప్పగా విన్నాము. ఆ శ్రీకృష్ణునికి చెప్పగా విన్నాము. ఆ మహావిష్ణువుకి చెప్పగా విన్నాము. మరి ఇక్కడ కూడా మనకి ఆ యొక్క సూతుడు పుణ్యపురుషుడు సూత మహామునే ఇక్కడ కూడా వేంచేశారు. వచ్చారట ఈ యజ్ఞం దగ్గరికి. ఆయనకి అందరూ కూడా వెళ్ళి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఆయనకి నమస్కరించి తరిస్తూ ఉన్నారు. మరి సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. మరి ఇదంతా సూతుడు ఆయన గమనిస్తున్నాడు. నేను రాగానే వీరందరూ నన్ను గౌరవిస్తున్నారు, నా పాదాలకు నమస్కరిస్తూ ఉన్నారు. నేను మరి పురాణ పఠనం ఇటువంటివన్నీ చేస్తేనే కదా వారందరికీ తృప్తి కలుగుతుంది. అలా చెప్పడం ఒక గురువుగా నాకు విద్యుక్త ధర్మం అని ఆయన తలంచి వారి అందరి కోరికను మన్నించారట. మన్నించగా ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి ఆర్ఘ్య పాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికులి తిలక, ఇంతకు ముందు ఎన్నియో పురాణగాథలు తమరు తెలియచేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఉన్నాము. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచూనే ఉన్నారు కదా. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు. కనుక వినదగు విషయాలు ఏమన్నా ఉన్న ఎడల విరామకాలములో మాకు వినిపించవలయునని సౌనకాది మునులు ప్రార్థించారట. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననడు కుతూహలం కనపరిచినందున వారలను చూసి సూత మహాముని ఇలా పలికారట. మరి చూడండి, వారందరూ ఎంతో చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఎంతో ప్రేమతో ఇష్టంతో ఆ సూతమునిని అడిగి గౌరవంగా ఆయనకి ఆర్ఘ్యాన్ని ఇచ్చి ఒక ఆసీనం వేసి కూర్చోమని ఆయనకి గౌరవంగా ఆయనను తీసుకొచ్చి ఇంత చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకండి? మంచి విషయాలు తెలుసుకోవటం కొరకు మాత్రమే సుమా. మరి వారి యొక్క మనోవాంఛను ఆ సూత మహాముని గమనించి, నాకు తెలిసినదంతయు మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు మీకు తృప్తి కలిగిస్తాను, అదే ఆ విధంగా నేను మీకు చెప్పగలను అని సూత మహాముని వారితో అన్నారట. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వల్ల మీకును పరమార్థము కలుగును అని పలికారట. అవును, ఇంత యజ్ఞం చేస్తున్నాం కదా, 12 సంవత్సరముల మహాయజ్ఞం చేస్తున్నాము. ఈ సృష్టిలో నిలబడిపోతుంది ఇటువంటి యజ్ఞము. మరి ఈ సమయంలో ఇటువంటి కథను మీకు చెప్పగలిగే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్యుణ్ణి, మీరు అడిగినందుకు మీరు ధన్యులు, మీకు నాకు పరమార్థం కలుగుతుంది కదా అని సూత మహాముని వారితో చెప్పినట. అనగా సౌనకాది మునులు కోరిన కోరిక విధంగా సూత మహామునిని అడిగినదే తడవుగా వారందరూ అంగీకరించగా ధన్యులమైతిమి అని మునులందరూ అమితానందమునుంది సూతుల వారి పాదపద్మములను కండ్లకు అత్తుకొని ఆ సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మాహత్యమును మరల వినవలయుననడి కుతూహలం కలుగుచున్నది. అదియునూ కాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మాహత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి. మరి సూత మహాముని అడిగిందే తడవుగా మునులందరూ, ముని బాలకులు, మునులు వీరందరూ ఉన్నారు కదండి, వారందరూ కూడా ధన్యులమయ్యాము నాయన అని సూతుల వారి దగ్గరకు వెళ్ళి వారి పాదాలను కళ్ళకు అద్దుకున్నారంటండి. అద్దుకొని ఆ భావన చూడండి, ఆ భావన మనకి వింటుంటేనే, చదువుతూ ఉంటేనే ఎంతో మంచి భావన కలుగుతూ ఉన్నది.
మరి పవిత్రమైనటువంటి భావన ఉంటుంది కదా. అటువంటిది కండ్లకు అద్దుకొని సూత మహామునితో ఏమని చెప్పారు? పద్మపురాణమందు లీనమై ఉన్న మాఘమాసం, ఈ మాఘమాసం యొక్క కథలు మనకి ఎక్కడి నుంచి లభ్యమైనాయి అంటే పద్మపురాణమందు ఉన్నాయంటండి. పద్మపురాణంలో ఈ మాఘమాసం యొక్క మహత్యమును ఉండగా ఆ మహత్యమును మరల వినవలెనని కుతూహలం కలుగుచూ ఉన్నదని వారు సూత మహామునితో చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా రాబో మాసం మాఘమాసమే కదా, మరి దాని యొక్క మహత్యం మరి ఎలా మేము ఆచరించాలి చెప్పండి మహానుభావ అని అడిగారట. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సాలురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇలా చెప్పారట. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదియును కాక ఈ మహాయజ్ఞము జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుడనే. కానీ సావధాన మనస్కులై ఆలకింపుడు, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి అని ఒక గురువుగారు ఎప్పుడైతే చెబుతారో మరి శిష్యులు ఊరుకుంటారా? అందులో వారంటే పరమ పూజ్య భావన, ఎంతో శ్రద్ధాశక్తులతో శ్రద్ధాభక్తులతో వింటున్నారటండి. సూత మహర్షి ఇలా చెబుతున్నారట. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతను మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించాను. విష్ణువంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడినైతిని. నేను తెలియచేయుచున్న నీతి బోధల సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించి ఉన్నారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను అని చెప్పారటండి. అంటే ఏమిటి? ఈ మహర్షి, ఈ సూత మహాముని ఏం చెప్పారు అంటే, నేను రోమహర్షుని శిష్యుడను, మహాతపస్వి అతను, నా తండ్రి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించాడు, విష్ణువాంశ సంభూతుడు అని, వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడునని, వారి దయవలన నాకింతటి జ్ఞానం కలిగింది అని, మీరు అడిగిన వాటికి నా శక్తి సామర్థ్యముల ప్రకారం నేను చెబుతూ ఉన్నాను అని ఈ సూత మహాముని వారికి చెప్పారంటండి. అయితే నేను చెప్పే నీతి బోధల వలన సకల లోకములకు శుభములు కలుగును. రాబో రోజుల్లో ఈ కథలు జనులందరికీ వినగా వారికి శుభములు ప్రాప్తించును అని చెప్పారంటండి. మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన గురువైన వశిష్ఠ మహాముని కూడా చెప్పారట. అంటే ఈ కథ సూత మహాముని కన్నా ముందే వశిష్ఠుడు, తెలుసు కదండి, వశిష్ఠ మహాముని ఈ మాఘమాస మహత్యాన్ని దిలీప మహారాజుకు వివరించారట. ఆ విషయాన్నే మనకు ఈ సూత మహాముని చెప్పబోతూ ఉన్నారు. ఆ చెప్పబోయే కథను మాఘమాసపు రెండవ రోజు వినబోచున్నాము. అందువల్ల మొదటి రోజు పారాయణము ఇక్కడితో సమాప్తము. మరియు మాఘమాసము రెండవ రోజున మరియు ఆ యొక్క విష్ణు భగవానుని, ఆ దేవదేవులను కీర్తించుటకు అవకాశం ఇవ్వబోతున్నందుకు మనము ధన్యాత్ములము, ఎంతో పుణ్యాత్ములము. ఆత్మస్వరూపులకు నా యొక్క నమస్సులు.